హాయ్ ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను. ఈ గోంగూర చికెన్ కర్రీ రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చికెన్ గోంగూర కర్రీకి కావలసిన పదార్థాలు: 3/4 కిలో చికెన్ 750 గ్రామ్స్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కట్ట గోంగూర చుంచి కడిగి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 2 టమాటాలు, ఒక 100 గ్రామ్స్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లము అప్పుడే పట్టి పెట్టుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ పసుపు, ఒక 50 గ్రాములు మిర్చి పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, కొంచెం చికెన్ మసాలా నేను ఇంట్లో పట్టి తయారు చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న కప్పు పెరుగు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో ఈ పెరుగు వేసుకొని ఇందులో ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు మొత్తం కలిసేలాగా ఇలా నేను కలిపేటట్టు కలిపేయాలి. ఇలా మొత్తం చికెన్ కలుపుకొని ఒక 2 నిమిషాలు కలిపి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక కడిగి పెట్టుకున్న గోంగూర ఆకు తీసుకొని అందులో వేసుకోవాలి. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మాడకుండా. గోంగూర ఆకు తొందరగానే మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు గోంగూర ఆకును గంటెతో అటు ఇటు కలపాలి. ఇలా కలిపితే గోంగూర ఆకు అడగంటకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇలా మగ్గిన గోంగూర ఆకును ఒకసారి కలిపి మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గంజు పెట్టి గంజు కాస్త వేడయ్యాక తీసుకున్న ఆయిల్ మొత్తం అందులో వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అందులోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం ఉడికినట్టు అయ్యాక అందులో అల్లం వేసుకోవాలి. అల్లాన్ని మొత్తం కలుపుకోవాలి, అడగంటకుండా. అల్లం పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకోవాలి. కలిపాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని
ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ను గంజులో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని గోంగూరను పట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూడాలి. గరకగా ఉండొద్దు. మళ్ళొకసారి మూత పెట్టి మళ్ళొకసారి మిక్సీ ఆన్ చేసి ఇప్పుడు మూత తీసి చూడాలి. ఇలా పేస్ట్లా తయారవుతుంది. ఈ పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. గోంగూర పేస్ట్ రెడీ. ఇప్పుడు ఒకసారి చికెన్ పై మూత తీసి చికెన్ను కలుపుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. టమాటా తినని వాళ్ళైతే వేసుకోకండి. మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసి మంచిగా కలపండి. కారం మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. మీరు చూసి వేసుకోండి. నేను కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే మా కారంలో ఉప్పు కలపలేదు. ఆకుపొడి కాబట్టి నేను కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నాను. ఉప్పు కారం మీరు చూసి వేసుకోండి. ఇలా మొత్తం కలిపాక ఇలా ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి అందులో ఇప్పుడు గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని గోంగూర పేస్ట్ మొత్తము చికెన్ పీస్లకు పట్టే విధంగా మొత్తం ఇలా గంటతో కలుపుకోవాలి. పేస్ట్ మొత్తం కలవాలి, కూర మొత్తం. ఒక 2 నిమిషాలు ఆగి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికాక ఒక గ్లాస్ వాటరు కొంచెం సూప్ కోసం గ్రేవీ చిక్కగా రావడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి. మేము కొంచెం సూప్ తింటాం కాబట్టి వాటర్ వేసుకున్నాను. మీరు ఫ్రై కావాలనుకుంటే వాటర్ వేసుకోకండి. కొంచెం సూప్ లాగా గ్రేవీ లాగా ఉండాలంటే వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచండి. కొంచెం గ్యాస్ సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ పైన నూనె అలా తేలుతుంది. మొత్తం ఒకసారి కలిపి ఒక స్పూన్ మసాలా పౌడర్ చల్లుకోండి. నేను అది ఇంట్లోనే తయారు చేశాను. నెక్స్ట్ వీడియోలో చికెన్ మసాలా తయారీ చూపెడతాను. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకొని వేసుకోండి. కొన్నది అయితే బాగుండదు. మన మసాలాలు మనం బట్టి వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. కాస్త మొత్తం కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచండి. ఒక 2 నిమిషాలు ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూరపై వేసుకొని, కొత్తిమీర వేసాక కలపకూడదు. కలపలే. ఇప్పుడు చికెన్ పై మూత పెట్టి 1 నిమిషం అలాగే ఉంచి గ్యాస్ ఆఫ్ చేయండి. గోంగూర చికెన్ కర్రీ రెడీ.
ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ గోంగూర చికెన్ కర్రీ రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన విధానం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.